అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 10వ భాగము. రచయిత వేదస్విని గారు. మనసుని వీర్ బిహేవియర్ చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ సమాజంలో అని అనుకొని వీర్ తన చేతికి దెబ్బ తగిలితే పట్టుకున్నాడని కోపంలో అడ్వాంటేజ్ తీసుకొని తాకాలని చూస్తున్నావా అని వీర్ని తను అన్న మాటలు గుర్తు చేసుకొని అనవసరంగా నేను అతని మీద కోపం చూపించాను. అతను మంచివాడిలా ఉన్నాడు. లేకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి ఇంత రిస్క్ చేస్తాడా అని వీర్ పైన కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకుంటుంది మనస్విని. కానీ వీరిని చూడగానే నాకెందుకు పదే పదే అతని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. నా గుండెల్లో అలజడిగా ఉంటుంది. ఈ మిస్టర్ వీర్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇతన్ని చూస్తే మామూలు మనిషిలా అనిపించట్లేదు. ఏదో ఉంది కానీ నాకు కనపడట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది మనస్విని. వీర్ ముందుగానే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పోలీసులు ఆ గాయపడ్డ రౌడీలను హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకొని విరాట్‌కి థాంక్యూ చెప్పి, మీరు కరెక్ట్ టైంలో అమ్మాయిని సేవ్ చేశారు. అందరూ మీలాగా బాధ్యతగా ఉంటే ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరగవు. విషయం మాకు తెలిసి మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా! అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వీరాంష్ మానస్‌ని ఆ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి చేర్చి సిటీకి బయలుదేరతారు. మనస్వినికి జరిగినవన్నీ తలుచుకుంటే చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. భయంతో, టెన్షన్‌తో తన హెల్త్ ఇష్యూస్ వల్ల తల పగిలిపోతూ ఉంటుంది మనస్వినికి. తన మెడిసిన్స్ కూడా తన దగ్గర లేవు. వర్షంలో తడవటంతో ఫీవర్ కూడా వచ్చి కళ్ళు మొత్తం ఎర్రబడిపోతాయి మనస్వినికి. వీర్ తన అమ్ముని గురించి ఏమైంది మేడం? కళ్ళు ఎర్రబడ్డాయి. హెడేక్‌గా ఉందా? అని అడుగుతాడు. మనస్విని సీరియస్‌గా వీర్ వైపుకి చూస్తూ మీ కాన్సంట్రేషన్ నా మీద కాదు, రోడ్డు మీద పెట్టండి అంటుంది. వీర్ అది కాదు మేడం అని అంటూ ఉంటే మనస్విని తన పెదవులపై తానే వేలు పెట్టి చుప్ నాకు తల పగిలిపోతుంది. మీరు మాట్లాడితే నాకు ఇంకా ఇరిటేషన్ వస్తుంది. కొంచెం సైలెంట్‌గా ఉండండి అంటుంది కోపంగా. వీర్ మాత్రం అది కాదు మేడం. మీరు మీ మెడిసిన్ ఆఫీస్‌లోనే మర్చిపోయారు కదా! నిత్య మేడం నాతో మీ మెడిసిన్ పంపించింది అని అంటారు. కానీ అది అబద్ధం. విరాన్స్ మనస్సుని మెడికల్ కండిషన్ తెలుసుకొని తన దగ్గర కూడా మెడిసిన్ అవసరం పడుతుందని పెట్టుకుంటాడు. మనసుని తన యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గించకుండా ఈ విషయం ఇంత లేట్‌గానా చెప్పేది మిస్టర్ వీర్? తొందరగా మెడిసిన్ ఇవ్వు తల పగిలిపోతుంది అని అంటుంది. వీర్ తన ఆఫీస్ బ్యాగ్‌లో ఉన్న మెడిసిన్ తీసి మనస్వినికిస్తాడు. మనస్విని మెడిసిన్ వేసుకొని కొంచెం సేపు కళ్ళు మూసుకుంటుంది. అప్పటికే టైం అర్ధరాత్రి 1 దాటింది. మనస్వినికి ఇంకా ఫీవర్ పెరుగుతూ ఉంది. వీర్ మనస్వినితో మేడం మీకు హెల్త్ బాగాలేనట్టుంది. హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. మనస్వినికి వెళ్దాం అని అంటాడు. మనస్విని టైం ఎంతవుతుందో తెలుసా? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అయినా నా గురించి నువ్వెందుకు అంతలా పట్టించుకుంటున్నావు? నాకు దూరంగా ఉండు. ఎంత వీలైతే అంత తక్కువగా నాతో మాట్లాడు అని కసురుకుంటుంది. వీర్ తన నిస్సహాయ స్థితికు తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది. విరాన్ష్ చాలా స్పీడ్‌గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. విరాన్ష్ ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇంత నైట్ అమ్ముని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం వల్ల అమ్ము పరిస్థితి చూసి అంకుల్, ఆంటీ కంగారు పడతారు. తన ఇంటికి తీసుకువెళ్దామంటే ఆ ఇల్లు చూసి మనసుని ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది. విరాన్స్ చాలా రిచ్ పర్సన్ అని. ఎందుకంటే ఆ ఇల్లు సిటీలోనే అత్యంత కాస్ట్‌లీ ఇళ్లల్లో ఒకటి. అయినా అమ్ము తన ఇంటికి రాదు కదా! ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే వీర్‌కి వెంటనే నిత్య గుర్తొస్తుంది. వీర్ వెంటనే నిత్యకి మెసేజ్ చేస్తాడు. మనస్వినిని అక్కడికి తీసుకువస్తున్నానని. కార్ నిత్య ఇంటి ముందు ఆగగానే మనస్విని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. నిత్య కూడా కార్ డోర్ దగ్గరకు వస్తుంది. మనస్విని కొంచెం సీరియస్‌గా మిస్టర్ వీర్ నన్ను అడగకుండా ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? అని అంటుంది. వీర్ మాత్రం దీనికి కూడా కోప్పడటం అవసరమా చెప్పండి? మిమ్మల్ని ఈ పరిస్థితిలో మీ పేరెంట్స్ చూస్తే కంగారు పడతారని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నీ మంచి గురించి కూడా ఆలోచించటం తప్పేనా? అని అంటాడు. మనస్విని వీర్ తనకన్నా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడని అర్థమవుతుంది. కానీ ఎందుకలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ముందే ఎంతో పరిచయం ఉన్నవాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ కారు దిగటానికి ట్రై చేస్తూ ఉంటుంది మనస్విని. మనస్వినికి శరీరంలో సత్తువ లేక హై ఫీవర్ వల్ల నడవలేకపోతుంది. నిత్య మనస్వినికి హెల్ప్ చేస్తుంది. వీర్ నిత్యతో ఆగు నిత్య. ఇప్పుడు నువ్వున్న కండిషన్‌లో నువ్వు చేయలేవు గానీ, వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా వీర్ మనస్విని అమాంతం తన 2 చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. మనస్వినికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు విరాన్స్ చక్రవర్తి. దేవ్ డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. వీర్ అలా మనస్వినిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే, దేవ్, నిత్యలు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. మనస్విని మాత్రం ఏయ్! ఏం చేస్తున్నావు? దించు నేను నడుస్తాను అంటుంది.
మన వీరు అస్సలు పట్టించుకోకుంటే గదా! అలాగే ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. నిత్య బెడ్‌రూమ్‌లో చూపిస్తుంది. వీరు తన అమ్ముని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతారు. మనస్విని నోరు తెరిచేలోపే మేడం మీరు తిట్టాలనుకుంటే రేపు తిట్టండి. ఇప్పుడు మీకు హెల్త్ బాగోలేదు కదా! ఓపిక లేదు. ఓపిక వచ్చిన తర్వాత ఎన్ని తిట్టాలనుకుంటే అన్ని తిట్టండి అంటాడు. నిత్య వీరి మాటలకు కొంచెం గట్టిగానే నవ్వేస్తుంది. మనస్విని చాలా కోపంగా నిత్య వైపుకు చూస్తుంది. నిత్య చిలిపిగా నవ్వుతూ మను చూపులతోనే చంపేస్తావా ఏంటి? తర్వాత కోప్పడదుగాం కానీ ఇప్పటికే ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డ్రెస్ పూర్తిగా తడిచిపోయింది కదా! చేంజ్ చేసుకుందువు గాని అని వీరదేవ్‌ని బయటికి వెళ్ళమంటుంది. నిత్య మనస్వినిని నిత్యతో అమ్మ వాళ్ళకి నేను ఇక్కడికొచ్చానన్న విషయం చెప్పావా? అని అడుగుతుంది. నువ్వేం వాళ్ళ గురించి కంగారు పడకు. నైట్ నువ్వు నాతోనే ఉంటావని నేను ఆల్రెడీ అమ్మకి ఫోన్ చేశాను అని నిత్య డ్రెస్ తీసుకొచ్చి మనస్వినికి ఇస్తుంది. నిత్య చూపు మనస్విని చెయ్యికి అయిన గాయం మీద పడుతుంది. ఆ చెయ్యికి గాయమేంటి అంతలా తగిలింది? ఇప్పుడెలా డ్రెస్ చేంజ్ చేసుకుంటావు? నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది నిత్య. మనస్విని సునామీ వచ్చిందానిలాగా చాలా కంగారు పడి, ఏం అవసరం లేదు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంటుంది. నిత్య మాత్రం మనస్విని బిహేవియర్‌ని పట్టించుకోకుండా పర్వాలేదు మను. నేనున్నాను కదా! నా దగ్గర నీకు సిగ్గెందుకు అంటూ మనస్విని డ్రెస్ బ్యాక్ జిప్ తీయటానికి ట్రై చేస్తుంది. అంతే మనస్విని ఒక్కసారిగా కోపంతో తనేం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో నిత్య సిట్యుయేషన్ ఏంటో కూడా తెలుసుకోకుండా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి గట్టిగా అరుస్తూ ఒక్కసారి వద్దని చెప్తే అర్థం కావట్లేదా అని నిత్యని గట్టిగా వెనక్కి తోస్తుంది. అనుకోని సంఘటనకి నిత్య బ్యాలెన్స్ తప్పి ఆల్మోస్ట్ కింద పడిపోతుంది. వెంటనే మానస్విని అలర్ట్ అయ్యి నిత్య చేయి పట్టుకొని బ్యాలెన్స్ చేస్తుంది. నిత్య భయంతో కళ్ళు మూసుకుంటుంది. కానీ తను కింద పడపోవటంతో ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచి చూస్తుంది. వెంటనే నిత్య చాలా భయపడిపోతూ తన బేబీ బంపై చెయ్యి పెట్టుకుంటుంది. తన బిడ్డకి ఏదైనా జరిగిందేమోనని. భయంతో చెమటలు పట్టేస్తాయి నిత్యకి. మనస్విని ఏడుస్తూ సారీ నిత్య. ఐయామ్ రియల్లీ సారీ. ఏదో అనుకోకుండా జరిగిపోయింది. పిచ్చిదానిలా బిహేవ్ చేశాను అని అంటూ మనస్విని నిత్య వైపు చూస్తుంది. నిత్యకి ఎక్కువగా చెమటలు పట్టటంతో మనస్విని చాలా భయపడి ఫీవర్ వల్ల తను లేచే సిట్యుయేషన్‌లో లేక వెంటనే మిస్టర్ వీర్ దేవ్ గారు అని గట్టిగా పిలుస్తుంది మనస్విని. ఆ పిలుపుకి వీర్ దేవ్ కంగారుగా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. "ఏమైంది మేడం? ఎందుకలా అరిచారు?" అని అడుగుతాడు వీర్. మనస్విని టెన్షన్ పడుతూ అది నిత్య, నిత్య అని అంటూ ఉంటే నిత్య వెంటనే "ఏం లేదు వీరుగారు" అంటుంది. దేవ మాత్రం "ఏదో జరిగిందని అనుకోని ఏమైంది నిత్య? ముఖానికంతా చెమటలు పట్టాయి. ఎందుకో భయపడుతున్నావా? ఏం లేదని అంటున్నావు" అని అడుగుతాడు. నిత్య జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మనస్విని గురించి చెప్తే దేవ్ ఏమనుకుంటాడో అని "ఏం లేదు దేవ్. నువ్వు కంగారు పడకు. నేను సడెన్‌గా స్కిడ్ అయ్యి పడబోతుంటే మనస్విని పట్టుకుంది అంతే. కొంచెం భయమేసింది. అందుకే చెమటలు పడ్డాయి" అని అంటుంది. నిత్య దేవ్ కొంచెం సీరియస్‌గా జాగ్రత్తగా ఉండమని ఎన్ని సార్లు చెప్పాను నీకు? ఏమన్నా జరిగితే నా పరిస్థితేంటి? నిత్య ఇంకా నువ్వు చిన్న పిల్లవనుకుంటున్నావా? అని అంటూ నిత్యని సోఫాలో కూర్చోబెడతాడు దేవ్. వీర్ వెళ్లి నిత్యకి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. వీర్‌కి ఏమాత్రం ఏదో జరిగింది అని నిత్య అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది. కానీ తర్వాత మాట్లాడదాం అని అనుకోని నిత్య "నువ్వు ఇప్పుడు ఓకే కదా?" అని అడుగుతాడు వీర్. నిత్య వాటర్ తాగి ఐయామ్ ఫైన్. కొంచెం భయమేసింది అంతే అని పదండి మనం బయటికి వెళ్దాం. మను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అని అంటుంది. ముగ్గురు బయటికి వెళ్ళటంతో మనస్విని జరిగిన దానికి బాధపడుతూ నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాల్సింది. నిత్యకి తన బిడ్డకు ఏదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేదాన్ని అని బాధపడుతూ మెల్లగా డ్రెస్ వేసుకుంటుంది. అప్పుడే డాక్టర్ కూడా రావటంతో మనస్వినికి దగ్గరికి వస్తారు వీర్‌దేవ్. నిత్య డాక్టర్ మనస్వినికి ట్రీట్మెంట్ చేసి చెయ్యికి కూడా కట్టు కట్టి ఏం పర్వాలేదు. మెడిసిన్ ఇచ్చాను తగ్గిపోతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్. మనస్విని వీర్ వైపుకి చూస్తూ మీరు కూడా వెళ్ళండి మిస్టర్ వీర్ అని అంటుంది. వీర్‌కి మనస్వినిని అలాంటి కండిషన్‌లో వదిలి వెళ్ళలేక ఈ నైట్ నేనెలా వెళ్తాను మేడం. ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాను అంటాడు. ఇంకా మనస్విని ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. నిత్య దేవ్‌తో నువ్వు వెళ్లి పడుకో. నేను మను దగ్గరే పడుకుంటాను అని అంటుంది. దేవ్ దేవ్ నిత్య తల మీద నిమురుతూ టేక్ కేర్ అని తన నుదిటి పైన ముద్దు పెట్టుకొని తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. మనస్విని నిత్య దేవుల బాండింగ్ చూసి తన మనసుకి కొంచెం సంతోషం అనిపిస్తుంది. పర్వాలేదు కొంతమంది మగవాళ్ళైనా మంచి వాళ్ళలా ఉన్నట్టున్నారు. నిత్యని దేవ్ చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అని అనుకుంటుంది. ఎందుకంటే తను ఈ సమాజంలో మనుషులని ఎక్కువగా చూడటం లేదు కదా! ఈ 12 సంవత్సరాలు. వీర్ నిత్య వైపు సైగ చేస్తాడు. నిత్య డోర్ క్లోజ్ చేయకుండా అలాగే వచ్చి మనస్వినితో మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఉంది మను?
అని అంటుంది. వీర్ రూమ్ బయట ఉండి మనస్విని మాట్లాడేది వింటూ ఉంటాడు. మనస్విని నిత్యని గట్టిగా హగ్ చేసుకొని, సారీ నిత్య. అసలు నేనెందుకు అలా బిహేవ్ చేశానో నాకే అర్థం కావట్లేదు. నా వల్ల నీకు ఎంత ప్రమాదం తప్పింది అని అంటూ ఉంటే మనస్విని కళ్ళల్లో కన్నీళ్లు వర్షిస్తూ ఉంటాయి. మనస్విని ఏడుస్తూ ఉంటే నిత్య తట్టుకోలేక, "నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటి మను? నేను నిన్ను అర్థం చేసుకోగలను. నేనేదో పొరపాటు చేసి ఉంటాను. అందుకే నీకంత కోపం వచ్చింది" అని అంటుంది. మనస్విని ఏడుస్తూ, "ఇందులో నీ పొరపాటు ఏమీ లేదు నిత్య. తప్పంతా నాదే. నేనే పిచ్చిదానిలాగా నిన్ను తోసేశాను. నన్ను క్షమిస్తావు కదూ నిత్య" అంటూ ఏడుస్తూనే ఉంటుంది. నిత్య చాలా బాధపడుతూ, "ప్లీజ్ మను, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను. ప్లీజ్ కామ్ డౌన్. ఈ విషయం ఇక్కడితో వదిలేసేయ్" అని అంటుంది. మనస్విని నిత్య పొట్టపైన చెయ్యి వేసి, "సారీ బేబీ. నా వల్ల తప్పు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా జరగనివ్వను. నా కోపం కంట్రోల్‌లో ఉంచుకుంటాను. ఈ మనుని క్షమిస్తావు కదూ" అని అంటుంది. నిత్య కడుపులో ఉన్న బేబీ కిక్ చేస్తుంది. బేబీ మూవ్‌మెంట్ మనస్వినికి తెలుస్తుంది. మనస్విని ఒక్కసారిగా షాక్ అయ్యి, "బేబీ కదులుతుంది నిత్య" అని చాలా ఆశ్చర్యపోతూ అంటూ ఉంటుంది. "అవును మను. ఈరోజు ఫస్ట్ టైం నాకు కూడా తెలుస్తుంది బేబీ మూవ్‌మెంట్స్ అన్నీ." ఇద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. వీళ్ళ మాటలను విన్న విరాంష్, "అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు నా అమ్ముయేనా ఇలా ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది" అని ఆలోచిస్తూ ఉంటాడు. మనస్వినికి మెడిసిన్ ఎప్పటికో నిద్ర పడుతుంది. వెంటనే వీర్ రూమ్‌లోకి వచ్చి, "నిత్య నీతో మాట్లాడాలి" అని మెల్లగా అంటాడు. నిత్య వీర్‌తో కలిసి బయటకు వెళ్తుంది. వీర్ చాలా ఆశ్చర్యంగా, "అసలు ఏం జరిగింది నిత్య" అని అడుగుతాడు. నిత్య జరిగిన విషయం చెప్తూ, "మనస్విని డ్రెస్ చేంజ్ చేస్తానంటే అలా రియాక్ట్ అయ్యింది వీర్ గారు. అసలు ఎందుకు అలా బిహేవ్ చేసిందో నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ తను ఎవరికీ కావాలని హాని కలిగించదు. అందులోనూ నా విషయంలో తను ఎంతో జాగ్రత్తగా ఉంటుంది" అని చెప్తుంది నిత్య. అంత చిన్న విషయానికి మనస్విని ఎందుకు అలా బిహేవ్ చేసిందో ఇద్దరికీ అర్థం కావట్లేదు. వీర్ చాలా ఎమోషనల్ అవుతూ, "ప్లీజ్ నిత్య, నేను అమ్ముతో ఉండాలనుకుంటున్నాను" అని అడుగుతాడు. నిత్య దానికి ఇంతలా అడగాలా? సరే, మీ అమ్ముతో ఉండండి అని బయటికి వెళ్ళిపోతుంది. వీర్ వచ్చి తను అమ్ము తలని తన ఒడిలోకి పెట్టుకొని ప్రేమగా తల నిమురుతూ, "ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావో తెలీదు కానీ తొందరలోనే నీ మనసులో ఉన్న బాధను, భయాలను పోగొడతాను. ఐ ప్రామిస్ యూ అమ్ము. ఇప్పటికే లేట్ చేశాను. ఇక ఈ విరాన్స్ తలుచుకుంటే దేన్నైనా తెలుసుకోగలడు" అని ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు. అమ్ము విరాన్స్ ఒడిలో చాలా ప్రశాంతంగా నిద్రపోతూ వీర్‌కి డాక్టర్ నిరంజన్ గుర్తుకు వస్తాడు. "నేనేంటి ఆ విషయం మర్చిపోయాను" అని వెంటనే ఫోన్ చేస్తాడు విరాన్స్ చక్రవర్తి నిరంజన్‌కి. నిరంజన్ ఫోన్ లిఫ్ట్ చేసి, "నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను వీర్. కానీ ఈ టైంలో నువ్వు పడుకుంటావని కావచ్చు అని అనుకున్నాను" అంటాడు. అప్పుడు విరాన్స్ చక్రవర్తి, "నేను ఫోన్ చేసేవాడిని. కానీ ఈరోజు చాలా సంఘటనలు జరిగాయి. అందుకే ఫోన్ చేయలేకపోయాను. మనస్విని మెడికల్ హిస్టరీ స్టడీ చేశావా? తనకి తొందరలోనే క్యూర్ అవుతుంది కదా" అని అడుగుతాడు చాలా ఎక్సైట్‌మెంట్‌తో. వీర్ మానస్విని హెల్త్ కండిషన్ గురించి అడగగానే, డాక్టర్ నిరంజన్ చతుర్వేది, "మానస్విని హెల్త్ కండిషన్‌ని పూర్తిగా స్టడీ చేశాను. తనకి చాలా సంవత్సరాల క్రితమే మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా పెద్ద దెబ్బ తగిలింది. అందుకే తను అలా అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తుంది. అసలు నిజంగా తనకి ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూజ్‌ఫుల్ ఉండేది. కానీ ఏమీ తెలీదు అన్నావు కదా! ఇప్పుడున్న కండిషన్ నేను స్టడీ చేస్తే ఇప్పుడు తను తీసుకుంటున్న మెడిసిన్ తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ వయసులో స్లీపింగ్ పిల్స్‌తో మాత్రమే నిద్ర వస్తుందంటే తను మెంటల్‌గా ఎంత టార్చర్ అనుభవిస్తుందో మనం